స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 3వ రోజున 5, 6 అధ్యాయములు పారాయణ చేయవలయును. ఓ మిథిలా నగరాధీశ్వర జనక మహారాజా, ఇంకను శ్రద్ధగా వినుము. మానవులు చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికే ఉంది. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధిలోనైనా సరే పురాణ ప్రవచనం చేసేవారు వారి వారి కర్మల నుండి బంధ విముక్తులవుతారు. ఈ మాసంలో విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని విష్ణు శివ పురాణాలను పారాయణ చేసిన వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో కానీ తెలుపు ఎరుపు గన్నేరు పూలతో కానీ విష్ణువును పూజిస్తారో వారు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. కార్తీక వనభోజనం. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వలన విశేష పుణ్యం లభిస్తుంది. అనేక పాపములు అంతరించిపోతాయి. కాబట్టి ఈ మాసంలో అన్ని చెట్లతో పాటు ఉసిరి చెట్టును కూడా జత కలిపి పూజించాలి. ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి. యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతో సంతృప్తి పరచాలి. ఈ విధంగా వనభోజనాలు గావించిన వారి పాపాలు పోయి నూతన జీవితాన్ని పొందగలరు. అంత్యమును శివలోకానికి ఏగగలరు. జనకరాజా, ఈ కార్తీక వ్రత మహత్యాన్ని విన్న బ్రాహ్మణుడొకడు నీచయోనులయందు జన్మించే పాపం నుండి విముక్తి నొందుతాడు. దేవదత్కోపాఖ్యానము. పూర్వకాలంలో కావేరీ నది తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడుండేవాడు. పండితపుత్ర పరమశుంఠ అన్నట్లు వానికొక దుర్మార్గుడైన కుమారుడుండేవాడు. అతడి పేరు దేవదత్తుడు. దుష్టుడైన దేవదత్తుని సన్మార్గుణ్ణి చెయ్యాలనుకొని దేవశర్మ ఒకనాడు దేవదత్తుని పిలిచి, నాయన, నువ్వు ప్రతిదినము ప్రాతకాలమున కార్తీక స్నానము చేయుము. సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక మాసమంతా చేసి ధన్యుడివి కమ్ము అని చెప్పాడు. కానీ దేవశర్మ హితబోధలన్నీ దేవదత్తుని ముందు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది. ఈ కట్టుకథలన్నీ నేను నమ్మనన్నాడు. తండ్రికి ఎదురు తిరిగాడు. కోపించిన తండ్రి ఉండబట్టలేక అడవిలేని చెట్టు తొర్రలో ఎలుకవై పడియుండుమని శపించాడు. తండ్రి ఆగ్రహానికి భయపడిన దేవదత్తుడు తండ్రి పాదాల మీద పడి, తండ్రి, తెలియక చేసిన నా తప్పును మన్నించి నాకు శాప విమోచన మార్గం తెలపండి అని వేడుకొన్నాడు. దయాలువైన దేవశర్మ, నాయన, ఎప్పుడైతే నీవు కార్తీక వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుందని విన్నవించాడు. దేవదత్తునికి శాప విముక్తి. తండ్రి శపించిన కారణాన తనయుడైన దేవదత్తుడు అప్పటికప్పుడే మూషిక రూపుడై ఒక దట్టమైన అడవియందు అనేక జంతుజాలములకు ఆధారభూతమైనదియు ఫలవంతము అయినది ఒకానొక మహావృక్షం యొక్క తొర్రలోబడి జీవించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడొకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా వచ్చి కార్తీక స్నానం ఆచరించి ఎలుక నివాసముంటున్న చెట్టు కింద కూర్చుని తన శిష్యులకు కార్తీక మాస వ్రత మహత్యాన్ని వినిపించసాగాడు. అంతటా క్రూరాత్ముడు, అడవి జంతువులను చంపి పొట్ట పోసుకునేవాడును అతి పాపాత్ముడును అగు కిరాతుడొకడు వచ్చి, అయ్యా, తమరు వినిపిస్తున్న బోధలేమిటి? మహర్షులను మహాపురుషులను దర్శించినంత మాత్రముననే అజ్ఞానులు సుజ్ఞానులవుతారనుటలో సందేహం లేదు. కావున మీరు వినిపిస్తున్న బోధనలను వినాలనే కుతూహలంతో ఉన్నాను అన్నాడు. విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుడిని కూర్చోమ్మని చెప్పి, నాయన, ఇది అత్యంత పరమ పవిత్రమైన కార్తీక వ్రత మహత్యము. పరమ పావనమైన ఈ మహత్యాన్ని విన్నను చదివినను వారందరూ పాప విముక్తులవగలరు, కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. అయితే స్వామి, ఈ వ్రత మహత్యాన్ని చెప్పి మాకు పుణ్యం ప్రసాదించండి. కిరాతక జీవితంతో విరక్తి చెందాను అన్నాడు. అయితే వినుము అంటూ విశ్వామిత్రుడు కార్తీక వ్రత మహత్యాన్ని కూలంకషంగా వివరించి చెప్పాడు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తప హోమాదుల వల్ల కలిగే అనంతమైన పుణ్యాన్ని గురించి వివరించి చెప్పాడు. కార్తీక మాస దీపారాధన యొక్క విశిష్టతను వక్కాణించాడు. ఇదంతయు చెట్టు తొర్రలోనున్న ఎలుక విన్నది. కార్తీక మాస వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా విన్నదే తడువ తొర్రలో నుండి ఎలుక తన యథారూపమైన దేవదత్తుడి రూపాన్ని పొందింది. శాప విముక్తి నొందిన దేవదత్తుడు విశ్వామిత్రుని పాదాలకు ప్రణమిల్లి తన పూర్వగాథనంతయు చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
కిరాతకుడు కూడా విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అంత్యమున వారిద్దరూ కార్తీక వ్రత మహత్యాన్ని విన్న ఫలితంగా ఉత్తమ గతులను పొందారు. కాబట్టి జనకరాజా, ఉత్తమ గతులను పొందుటకైనా ఈ కార్తీక వ్రతం ఆచరించాలి. అట్లు వీలు కానిచో భక్తి శ్రద్ధలతోనైనా సరే ఈ కార్తీక వ్రత మహత్యాన్ని వినాలి అని చెప్పారు. 5వ అధ్యాయం సమాప్తం. 6వ అధ్యాయం శ్రీ వశిష్ఠ మహర్షులు వారింకిట్లను బోధిస్తున్నారు. జనక మహారాజా, ఈ కార్తీక మాసమందలి 30 రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని గాని పరమేశ్వరుణ్ణి గాని భక్తి శ్రద్ధలతోనూ కస్తూరి పుష్ప గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీక మాసం సాయం సంధ్యావేళ విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని ఎవరు దీపారాధన చేస్తారో లేక దీపదానం చేస్తారో వారందరూ విష్ణులోకాన్ని శివలోకాన్ని చేరగలరు. ఈ కార్తీక మాసంలో బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదని చేసి శుభ్రపరిచిన ప్రత్తితో చేసిన వత్తిని అందులో ఉంచి ఆవనేతితో తడిపి వెలిగించవలెను. ఈ దీపారాధన విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని చేయవలెను. చివరి రోజున ఒక వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్య ఉంచి పూజాది కార్యక్రమములు అయిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి షడ్రసోపేతమైన విందు భోజనము పెట్టి దక్షిణ తాంబూలాదులతో సంతృప్తిపరిచిన తర్వాత దీపదాన మంత్రము చెప్తూ సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపశ్చుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. జ్ఞాన సంపదను శుభాన్ని ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. నిరంతరం శాంతి సౌఖ్యములు వనకూర్చుగాక అని చెప్పుచు పిండితో సహా ఈ దీపాన్ని ఆ బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. దీని వలన అక్షయమైన పుణ్యాన్ని పొందగలరు. దీని వలన విద్య, జ్ఞానము, ఆయుర్వృద్ధి, స్వర్గభోగాలు లభిస్తాయి. మనోవాకాయ కర్మలచే సంప్రాప్తించబడిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దీనికి నిదర్శనంగా ఒక కథ చెబుతాను వినమన్నాడు వశిష్ఠ మహర్షి. మోక్షముందిన భిక్షకురాలు. ద్రావిడ దేశంలో నిరుపేద అయిన కటిక దరిద్రురాలైన అనాథ వితంతువు ఒక ఆమె ఉండేది. ఆమె ప్రతిరోజు భిక్షాటనము చేసి శుభ్రముగానున్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది. మిగిలినది తాను తినేది. ఇవి కాక ప్రతి ఇంట్లో కూలీ నాలి చేసేది. కష్టపడి సొమ్ము ప్రోగు చేసుకోవడమే ఆమె ధ్యేయమయ్యింది. కానీ దేవుని స్మరించటం, దేవాలయమునకు పోవటం, భక్తి కథలు వినడం మున్నగునవి ఏనాడూ చేసేది కాదు. నిత్యము ధనార్జనే, ఏదో విధంగా డబ్బు కూడబెట్టుకోవడమే ఆమె లక్ష్యం. అలాంటి అనాథ వితంతువు ఇంటికి ఒకనాడు శ్రీరంగ బ్రాహ్మణ యాత్రికుడొకడు రావడం తటస్థించింది. అతడి ఈమె దుస్థితిని గాంచి ఈమెకు నరక ప్రాప్తి తప్పదనుకున్నాడు. ఎలాగైనా ఈమెను సన్మార్గంలో పెట్టదలిచి ఒకనాడు ఆమెతో, ఓ లుబ్ధ వితంతువు, నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీవెందుకింత కష్టపడి ధనార్జన చేస్తున్నావు? ఎవరి కోసం ఈ తాపత్రయం? నీ శరీరాన్ని కాపాడుకోవటానికే కదా ఈ వృధా ప్రయాస? నీకెందుకు ఇంకా ఈ శరీరంపై వ్యామోహం? ఇది కేవలం చీము, నెత్తురు, మాంసం, ఎముకలతో కూడిన తోలుతిత్తి. ఈ శరీరము శాశ్వతము కాదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. పంచభూతాత్మకమైన ఈ శరీరము నశించగానే ఆ పంచభూతాత్మకమైన గాలి, నీరు, అగ్ని, ఆకాశము, నేల అన్నీ చెదిరిపోయేవే. ఏవి శాశ్వతం కావు. గాలి, నీరు, అగ్ని మనలో ఉండేవే. అట్లే ఆకారము, శిరస్సు, నేల పృష్ఠభాగము ఇవన్నీ అశాశ్వతములే. ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోవలసిందే. అగ్నిలో పడి ఆహుతి అవ్వవలసిందే. అందుకే మరణించే ఈ శరీరంపై మోహాన్ని విడిచిపెట్టు. భ్రమలకు దూరంగా ఉండు. శాశ్వతమైనది దైవత్వం ఒక్కటే. దైవం ఒక్కడే శాశ్వతుడని, అతడే ఈ చరాచర సృష్టినంతటిని నడుపుతున్నాడని తెలుసుకో. నిత్యం హరినామస్మరణ యందే నీ కాలం గడుపు. మోహాన్ని వీడు. కామము లేని జీవితాన్ని గడుపు. కామము అనగా కోరిక. ఈ కోరిక మనిషిని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు బానిసను చేస్తుంది. కావున కోరికలను జయించు. నిష్కామురాలివై జీవించు. నిరంతరం భగవద్ధ్యానురాలివై ఉండుము. ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతకాల స్నానం ఆచరించి భగవత్ప్రీతి కొరకై దీపదానము చేయి. తద్వారా పాపముల నుండి విముక్తి పొందగలవు అని హితబోధ చేశారు.
శ్రీరంగం నుండి వచ్చిన బ్రాహ్మణ యాత్రికుడు బోధన వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తానింతవరకు పడిన తాపత్రయానికి చింతించింది. ఇక నుంచైనా సత్ప్రవర్తనతో సన్మార్గములో మెలగాలని కొంది. కార్తీక వ్రతాన్ని చేయ సంకల్పించి ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణ ప్రారంభించింది. ప్రాతకాలంలో చన్నీళ్ల స్నానం చేయడం, శ్రీ మహావిష్ణువుకు పరమేశ్వరుణ్ణి పూజించడం, దీపదానం చేయడం, పురాణ శ్రవణాదులతో ఆ కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో చేసింది. చివరి రోజుగా చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా గావించింది. తత్ఫలితంగా ఆమె తన జన్మ జన్మాంతరముల పాపముల నుండి విముక్తురాలై చివరకు శాశ్వత స్వర్గ సౌఖ్యాలను అందుకుంది. వింటివే రాజా? కావున కార్తీక మాసంలో అన్నింటికన్నా ఉత్తమమైనది దీపదానము. ఈ దీపదానాన్ని తెలిసి చేసిన తెలియక చేసిన పాప విముక్తులై మోక్షప్రాప్తి నొందుదురు. ఈ కథను విన్నను చదివినను సంసార బంధ విముక్తులై భగవద్భక్తులవుతారు.